ఇవ్వనాలండి యేసుక్రీస్తునామంలో మరి అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క ధ్యానం కొరకై మరి కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 5వ వచనం చదువుతానండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. కీర్తనకర్త ఇక్కడ మరి మన యొక్క జీవితము యాత్రా జీవితముగా ఇక్కడ చెప్పబడేదిగా చూస్తున్నాం. అందుకొరకు ఏమంటాడంటే, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. మనం దేవుని వాక్యం సెలవిచ్చే మాట ఏంటంటే, మనం ఈ లోకంలో యాత్రికులము పరదేశులమైంటున్నాము. మన యొక్క కాలము మరి కొద్దిగానే ఉంటున్నది. మరి ఈ యొక్క జీవిత యాత్రలో మనము అనేక సందర్భాల గుండా వెళ్ళవలసిన వారికి ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని మనకు బయలుపరిచేది ఉంటున్నది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి నీ వలన బలమునుంది యాత్ర చేయు మనుషులు అంటే, మరి యొక్క లోక యాత్రలో దేవా నీ బలం పొందుకున్న వారమే, మా బలం కాదు, మా శక్తి కాదు, నీ బలం పొందుకున్న వారమే మేము ముందుకు సాగుట మరి అవసరము అనేటువంటి కార్యాన్ని బయలుపరుస్తుంది. దీనికి హేతువుగా కొన్ని వాక్యాలు చూస్తాం. ఆది కాండము మరి 47వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ యాకోబు దగ్గరికి మరి ఐగుప్తు రాజైన ఫరో వస్తాడు. ఫరో వచ్చినప్పుడు వచ్చి ఏమడుగుతాడంటే యాకోబును, మరి నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడుగుతాడు. అప్పుడు యాకోబు ఏమంటాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. కాబట్టి ఏమంటున్నాడంటే, నేను యాత్ర చేసిన దినములు అంటే నా యొక్క జీవితంలో గడిపినటువంటి దినాలు మరి చూసినట్లయితే ఏమంటున్నాడు, 130 అంటున్నాడు. అయితే దాంట్లో జీవించినవి అంటే యథార్థమైన ఒక జీవితము, ఒక అర్థవంతమైన జీవితం జీవించినవి కొన్ని అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్పాడు. కాబట్టి యాకోబు తన జీవితాన్ని యాత్ర అనేటువంటి విధంగా అక్కడ బయలుపరిచేది మనం చూస్తుంటున్నాం. అట్లాగే 119 కీర్తనలో కూడా కీర్తనకర్త ఏమంటాడంటే 19వ వచనంలో, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకము. భూమి మీద నేను పరదేశినై ఉంటున్నాను అంటే ఇక్కడ నాకు స్థిరమైన నివాసం లేదు. కాబట్టి నా యొక్క దినములన్నీ కూడా యాత్రా జీవితము, యాత్రా దినములే అనేటువంటి కార్యాన్ని. అందుకొరకే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇక్కడ మరి విశ్వాస వీరుల పట్టి చెప్తూ ఏమంటున్నాడంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే మీ పితరులు ఈ లోకంలో ఎట్లా బతుకుంటున్నారు అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు. వీరందరూ వాగ్దాన ఫలము పొంది అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతునిది. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే మూల పితరులు వీరందరూ కూడాను వారి జీవితం ఎట్లా గడిపారంట, మనం యాత్రికులం ఈ భూమి మీద. కాబట్టి మనం ఈ భూమి మీద యాత్రికులుగా జీవించాలా. ఏదో మనం ఇక్కడ మరి ఇక్కడే ఉండిపోతాం స్థిరంగా అనేటువంటి భావన ఉండకూడదు. కాబట్టి మన యొక్క ప్రయాణం ప్రారంభించబడినది యాత్రలో దేవుడు మనకు సహాయం చేస్తే ఒక దినం మన ఆయన సన్నిధానంలో మనము చేరుతాము అనేటువంటిదే దీని భావం. అందుకొరకు ఏమిటంటే, మనకు ఒక స్వదేశం ఉంటుంటాడు అంటే ఆ పరలోకము లేక దేవుని సన్నిధి శ్రేష్టమైన దేశం అనేటువంటి కార్యాన్ని కూడా ఇక్కడ బయలుపరిచే కార్యాన్ని మనం చూస్తుంటాం. కాబట్టి ఈ యాత్ర చేసేటప్పుడు కష్టాలు ఉంటున్నాయి, ఇబ్బందులు ఉంటున్నాయి. మరి చూసినట్లయితే అదే 84వ కీర్తనలు ఏమంటాడు, లోయలోను నీళ్ళలోను పడి మార్గమున జలముల మధ్య కూడా మనం నడిచిపోవాల్సి ఉంటుంది. అంటే ఇబ్బందులు, ఇక్కట్లు, సమస్యలు, అనేక కార్యాలు మనను దాటిపోవలసిన వారు ఉంటున్నాం. అందుకొరకే మరి అటువంటి విధంగా మనం దాటిపోయేటప్పుడు మనము ఎవరిని గురిగా పెట్టుకోవాలంటే చూడండి, అపోస్తలుడైన పౌలు అంటాడు ఫిలిప్పీలకు 3:20లో ఏమని చెప్తున్నాడంటే, మరి మన పౌరస్థితి పరలోకముందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. కాబట్టి మన పరలోకము, మన పౌరసత్వం ఎక్కడుంటుంది, పరలోకంలో ఉంటుంది. కాబట్టి మరి అక్కడ కాబట్టి మన ఆధార్ కార్డు ఎక్కడుందండి, ఆధార్ కార్డు పరలోకంలో ఉంది. ఈ ఆధార్ కార్డు అన్ని చినిగిపోతాయి, మారిపోతాయి, ఇది వేరే. కాబట్టి మరి మనము దీన్ని చక్కగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. అందుకొరకే మనం ఎట్లా బ్రతకాలనేటువంటి కార్యాన్ని కూడా మరి తిమోతికి రాస్తూ ఒక మాట చెప్తాడు చూడండి.
మొదటి తిమోతి 6వ అధ్యాయంలో 6వ వచనం, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది. కాబట్టి ఎటువంటి జీవితం జీవించాలా? సం సంతుష్టి సహితమైనట్టు అంటే సాటిస్ఫాక్టరీ కదా, కంటెంట్ఫుల్ అంటాడు కదా. కాబట్టి అది అనుకూలము. మనం ఈ లోకంలోనికి ఏది ఏమీ లేదు గనక అటువంటి యొక్క యాటిట్యూడ్, అటువంటి యొక్క మరి భావము కలిగిన వారమై ఎట్లా జీవించాలా చూసినట్టే, కాగా అన్న వస్త్రములు గలవారమైంది వాటితో తృప్తి పొందుదము. కాబట్టి ఏదో కోట్లు సంపాదించి, ఏదో ఆస్తులు సంపాదించి, ఏదో డబ్బు పలు రకాలుగా సంపాదించి సమకూర్చి 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 ఏం చేస్తుంది అంత? అది ఆఖరిగా అన్యులకు వదిలిపెట్టిపోవాల్సింది. దుర్మార్గపు సొమ్ము నిలవదు. అయితే మనం ఒకటి జ్ఞాపపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ లోకాలకి ఏం తీసుకోలేదు, ఏం తీసుకోలేదు. అయితే ఇక్కడ ఉన్నంత కాలము ఏదో తినేదానికి తిండి, కట్టుకునేందుకు వస్త్రం, ఉండేదానికి ఇల్లు ఉంటే చాలు అనేట ఒక తృప్తికరమైన జీవితం మనకు కలిగిన వారం ఉండాలంటాడు. ఎందుకంటే మనము మరి ఈ లోకములో కాదు, పరలోకపు పౌరులం. అందుకొరకే పేతురు రాస్తూ ఏమంటాడంటే, ఆ యొక్క పరలోకపు మరి ప్రయాణం కొరకే మనం సిద్ధపడిన వారం ఉండాల్సి ఉంటున్నాడు అని. మరి 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనములో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశం మహా ధ్వనితో గతించిపోను, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోను, భూమి దానిలో అన్నీ కాలిపోతాయి, లయమైపోతాయి. అయితే ఏమొస్తుంది? మరి క్రొత్త ఆకాశం కొత్త భూమి వచ్చుంటుంది. కాబట్టి ఇది మన నిశ్చయత. యేసుక్రీస్తులో మన నిశ్చయిత ఏంటంటే, నూతన ఆకాశం నూతన భూమి రానేటువంటిది. ఇటు చూసేటవన్నీ కూడా గతించిపోయేట్టుగా ఉంటున్నవి. కాబట్టి అనిశ్చితములు ఇవన్నీ, నిశ్చితమైనటువంటిది రానట్టున్నది. దాన్నే ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే, ఇక్కడ యోహాను భక్తుడు రాస్తూ, ఇదిగో దేవుని నివాసస్థలము అని చెప్తూ, ఎక్కడ అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశం మొదటి భూమియో గతించిపోయాను. కాబట్టి మరి అక్కడ మరి నూతనమైన యెరూషలేము పట్టణం తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి దేవుని ఎదుట దిగువచ్చాడు. నూతన యెరూషలేము, పరలోక రాజ్యం, దేవుని సముఖం, అదే మోక్షం. అక్కడ ఏముంటున్నది? మరి దేవుని నివాసము తన ప్రజలతో కూడా ఉంటున్నది. వారు ఆయన ప్రజలైందురు, ఆయన వారికి దేవుడైండును. అక్కడ వారికి ప్రతి బాష్ప బిందువును కనులను తుడిచివేయను అంటున్నాడు. కాబట్టి అక్కడ ఏడుపు దుఃఖము ఏది ఉండదు. అక్కడ వ్యాధి బాధలే ఉండవు. తగ్గిపోయి నిత్యమైన సంతోషం సమాధానంతో ఆయన సన్నిధానంలో మనము ఆరాధించాలనుకుంటున్నాం. కాబట్టి నీవు అటువంటి నిశ్చిత కలిగిన వారిగా ఉంటున్నావా? అట్లుంటే నీ యొక్క యాత్రా జీవితము దేవునికి అప్పగిస్తే ఆయన శుభకరముగా దాన్ని నడిపించేవాడు ఉంటున్నాడు అనమాట. ఆ విధంగా ఆ యాత్రా జీవితంలో అట్లా లేనట్లయితే, జీవితంలో ఆయన ఎరగని వారినట్లయితే నీ జీవితం ఎట్లా గండైపోతుంది? అనేకం సంపాదించుండొచ్చు, అయితే మట్టికి మట్టి అయిపోయి తర్వాత ఏమవుతుంది? దేవుని సముఖంలో తీర్పు జరిగేదిగా ఉంటున్నది. అక్కడ మరి ఎప్పుడైతే నీ యొక్క నిత్యరాజ్యంలోని ప్రవేశం కొరకై రక్షణ అనేటువంటి యేసు ప్రభు యొక్క క్షమాపణ పొందలేదో అటువంటి వారికి మరి ఏముంటున్నది? రెండవ మరణం ఉంటున్నది. అది నిత్యము మండేటువంటి అగ్నిగుండముగా ఉంటున్నది. కాబట్టి ప్రియమైన సహోదరి, మన యొక్క జీవితము యాత్రా జీవితము. ఈ యాత్రా జీవితంలో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలా? మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినంత ఒకటే, ఆయనే మనం నడిపించేవాడు. కాబట్టి మనకు స్థిరమైనటువంటిది కాదు. కాబట్టి ఒక దినం దీన్ని మనం ముగించవలసి అనుకుంటున్నాము. కాబట్టి ఆ యొక్క పరలోక పౌరత్వం కొరకే మనము మరి మన యొక్క మరి నిరీక్షణ కలిగి ముందుకు సాగుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక.